అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. కీర్తనాకారుడు రచించిన 91వ కీర్తన 7వ వచనం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. దేవుని యొద్ద నుండి వచ్చిన ఓ గొప్ప వాగ్దానము. అపాయము నీ యొద్దకు రాదు, నిన్ను ముట్టడి చేయదు, నిన్ను వెంబడించదు, నీ దరికి రాదు. ఒకవేళ నీ ప్రక్కనున్న వారు పడిపోతున్నా, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోతున్నా, నీ చుట్టుపక్కల ఏమి జరుగుతున్నా, నీ యొద్దకు మాత్రము అపాయము రానే రాదని దేవాది దేవుడు ఓ గొప్ప వాగ్దానాన్ని తను నమ్మిన బిడ్డలకు దయచేస్తున్నట్లుగా ఈ వాక్యము మనకి తెలియచేస్తుంది. అపాయము నీ యొద్దకు రాదు. నిజానికి మనం ఏ కాలంలో బ్రతుకుతున్నాము? అపాయకరమైన కాలమే కదా ఇది. బైబిల్ గ్రంథములో తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించినట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. మనమున్నది అంత్యకాలము, అంత్య దినాల్లో ఉన్నాము. అపాయకరమైన కాలముల్లో మనం నివసిస్తున్నాం. ఎప్పుడు ఏది సంభవిస్తుందో తెలియని పరిస్థితి. గత మాసంలో అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో గమనించినట్లయితే కోట్ల 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 విలువ చేసే విలాసవంతమైన ఆ భవనాలు చూస్తుండగానే ఖాళీ బూడిదైపోయినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒక్కొక్క భవనము కొన్ని కోట్ల విలువ చేసేది. మా భవనము ఇన్ని కోట్ల విలువ చేసే భవనము, మేము విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాము, మాకేంటి లోటు అని అనుకున్న తరుణంలో అపాయము అకస్మాత్తుగా వారిని కబళించి వేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కొన్ని వేల కోట్ల విలువ చేసే ఆ భవనాలన్నీ భస్మే పట్టలమైపోయింది చూస్తుండగానే. అయితే దేవాది దేవుడు ఓ గొప్ప వాగ్దానాన్ని నీకు చేస్తున్నాడు. ఒకవేళ నీవు అంత్య దినాల్లో జీవిస్తూ ఉండొచ్చు, అపాయకరమైన కాలంలో నీవు సంచరిస్తూ ఉండొచ్చు. అయితే నీవు నా బిడ్డవు, అయితే నీవు నా చెంతకు చేరి ఉన్నావు కనుక ఆ అపాయమేది నీ యొద్దకు రాదు అని ఓ గొప్ప వాగ్దానాన్ని దేవాది దేవుడు తెలియచేస్తున్నాడు. యోబు కాలంలో, యోబు జీవితంలో జరిగిన ఓ సంఘటనలో మనం గమనించినట్లయితే, యోబు గ్రంథము 1వ అధ్యాయములో దేవునికి అపవాదికి జరుగుతున్న సంభాషణలో దేవాది దేవుడు యోబు పక్షంగా అపవాదితో మాట్లాడుతున్న సందర్భంలో అపవాది చెప్తాడు, యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. దేవుని యొక్క కృప, దేవుని నమ్ముకున్న బిడ్డల ఎడల ఎంత గొప్పగా ఉంటుందో అపవాది సైతాను ఇక్కడ సాక్ష్యం పలుకుతున్నాడు. ఓ దేవా, నీవు నీ భక్తుడైన యోబు చుట్టూ, యోబు గృహం చుట్టూ నీవు కంచె వేసావయ్యా. అతనికి అతని ఇంటి వారికి కంచె వేసావు గనకనే అపాయము అతని జోలికి రాకుండా ఉన్నది. నిర్భయంగా అతను జీవిస్తూ ఉన్నాడు. ఇదిగో గమనించండి, ఆ కీర్తనాకారుడు రచించిన 91వ కీర్తన 8వ వచనంలో గమనించినట్లయితే, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. భక్తిహీనులకు కలిగే అపాయము నీకు రాదు. ఎందుకంటే నీవు దేవుణ్ణి నమ్ముకున్నావు, నీవు దేవుని చెంత చేరావు, దేవుణ్ణి ఆశ్రయించావు. దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు, నీ చుట్టూ కంచె వేస్తున్నాడు. దేవుడు తను నమ్మిన బిడ్డల చుట్టూ కంచె వేస్తాడు ఎవరైతే దేవుని చెంత చేరతారో. అదే అధ్యాయం 1వ వచనంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. నువ్వు ఎవరి నీడను విశ్రమిస్తున్నావు? ఎవరి చాటును భద్రం చేయబడినావు? ఒకవేళ దేవాది దేవుడైన యేసు ప్రభు చెంత నువ్వు చేరినట్లయితే, యేసయ్య హస్తాల్లో నువ్వు భద్రపరచబడినట్లయితే అపాయము నీ యొద్దకు రాదు, నీ గృహానికి చేరదు, కీడు నీ చెంతకు చేరదు. గొప్ప ఆదరణ, గొప్ప ఆ బలమైన దేవుని యొక్క ఆశీర్వాదము నీ గృహము చుట్టూ కంచెగా ఉంటుంది గనక
అపాయము నీ యొద్దకు రాదు. నీవు అంచె కాలంలో, అంచె దినాల్లో సంచరిస్తున్నా, అపాయకరమైన కాలంలో నీవు బ్రతుకుతున్నా, ఆ అపాయం ఏది నీ దరి చేరదని దేవాది దేవుడు ఈ యొక్క సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి వాగ్దానము దేవుని నమ్మిన బిడ్డలందరికీ దేవుడు దయచేయను గాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మా ప్రభా, అపాయము నీ యొద్దకు రాదు. నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా, నీవు నా బిడ్డవు గనక, నీవు నన్ను ఆశ్రయించావు గనక, నీవు నా చెంత చేరావు గనక, నీ చుట్టూ, నీ గృహము చుట్టూ ఇదిగో నేను కంచె వేశాను గనక అపాయము నీ యొద్దకు రాదని నీవు ఈ దినమిచ్చిన గొప్ప వాగ్దానము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మా గృహాల చుట్టూ నీ అగ్ని కంచె ఉంచండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.